కొంతమంది క్రైస్తవులు వారి కుటుంబంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తప్పేం కాదు. చేసుకోనండి. మంచిది. అయితే చేసుకునేటటువంటి వారికి అది పర్సనల్ ప్రేయర్ అది. వారి వాళ్ళు బలపడ్డానికి చేయవలసినటువంటి ప్రార్థనలు. వారి సొంతంగా వారి కుటుంబాల నిమిత్తమై, వారి కుటుంబంలో వారు బలపరచబడ్డానికి, ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి ఒక విధమైనటువంటి ప్రార్థన. మంచిదది. కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని బిడ్డలారా. అయితే కుటుంబాలలో కుటుంబంగా కలిసి చేసేటటువంటి ప్రార్థనలు గూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అయితే సంఘములో గూడా సమాజంగా కూడి చేసేటటువంటి ప్రార్థన గూడా అన్నిటికంటే ప్రాముఖ్యము. సంఘములో సమాజముగా కలిసి దేవుని యొక్క బిడ్డలందరూ గూడా కలిసి చేసేటటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా మనకుంటుంది. తరచూ చెప్పేటటువంటి మాటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామమున ఆయనని స్తుతిస్తారో, ఆయన దగ్గరకొచ్చి ప్రార్థన చేస్తారో, వారి మధ్యన అంటే అందరికీ అనుకూలమైనటువంటి స్థితిలో, అందరికీ అనుకూలమైనటువంటి స్థలంలో నేను మీ మధ్యన ఉంటాను. హల్లెలూయా. నేను మీ అందరికీ అనుకూలంగా అంటే సమీపంగా నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. ఎక్కడైతే మనం కూడుకుంటామో అంటే ప్రతి క్రైస్తవునికి కూడా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. కలవడము, కూడడము. గత ఆదివారం చెప్పాను పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తూ, మేడగది మీద ఉన్నటువంటి అనుభవంలో ఒక అనుభవం ఏంటంటే గన వారు కూడుకున్నారు మొదట. వారు మేడగది మీద కలుసుకున్నారు. ఏ రీతిగా అంటే శరీరం కలవబడ్డాది, మాట కలిసాది, మనసు కలిసాది, హృదయం కలిసాది, వారి ప్రవర్తన కూడా అన్నీ కూడా కలిసి ఏం చేసేదంటే గన ఈ యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడుతుంది. వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే గన వారు ప్రార్థిస్తుండగా అని రాస్తున్నారు. అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రతి వారు కూడా ఐక్యత పరచబడేటటువంటి కార్యం జరగాలి. ఎక్కడ జరగాలి అంటే గన మన కుటుంబాన్ని పిలుచుకొని కాదు మీరు సహవాసం చేయాల్సింది. మీ సహవాసము ఎక్కడ జరగాలి అంటే గన సంఘములో. మీ సహవాసం ఎక్కడ జరగాలంటే సంఘములో మీరు ఏకీభవించాలి, ఏకంగా కూడుకోవాలి. దానికి మాట గల అర్థం. అయితే ఇది దుఃఖకరమైనటువంటి విషయం. నేను చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం వింటూ దేవుని సంఘానికి వస్తూ మన యొక్క జీవితాలలో మన యొక్క కలవిడిక, మన యొక్క సహవాసం ఎవరితో ఉంటుందో తెలుసా? మనకు అనుకూలమైనటువంటి వారితో. దేవుడేమంటున్నాడు? మీరు కలిసి మీరు కూడుకోనండి అని దేవుడు అంటున్నాడు. అయితే మనుషులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే మనకు స్థాయి తగినటువంటి వారితో, మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే గన మన స్థితికి తగినటువంటి వారితో, మన ఉద్యోగానికి తగినటువంటి వారితో, మన సంపాదనకి తగినటువంటి వారితో, మన కులానికి సంబంధించినటువంటి వారితో మన సంఘంలో లేవు చెప్తున్నాను నేను. అటువంటి రాకూడదని నేను చెప్తున్నాను. సంఘంలో మనుషులుగా మనము వాని కంటే ఈమె కంటే నేను ఇంకా గొప్పవాడిని అని లోకంలో నీవు చేసేటటువంటి నీ స్థితిని బట్టి నువ్వు సంఘంలో నువ్వు చూపెట్టుకుంటున్నావు. అంటే నువ్వు దేవునికి నీవు కనపరుచుకోవాల్సింది పోయి నీవేం చేస్తున్నావంటే నీవే నీ యొక్క స్థితిని మనుషులకి కనపరుచుకుంటున్నావు.
నీ యొక్క స్థితిని మనుషులకి కనపరుచుకుంటున్నావు కానీ నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనడం. అయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు దేవుని దగ్గరికి. అయితే దేవుని దగ్గరకు వచ్చి ఏమని అడిగినారో తెలుసా? మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా అని అడిగినారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే గన, మీరు వెళ్తూ ఉండండి, మీరేమైతారు? బాగుపరచబడతారు అని దేవుడు అంటున్నాడు. మీరు వెళ్తూ ఉండండి అంటే దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి వారుగా మొదట మనం ప్రయాణం చేయాలి. మనం దేవుని చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణమై వెళ్తూ ఉంటే గన దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా జరుగుతాది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వస్థతను వారు ఆ మార్గంలో పొందుకున్నారు. అయినను అందులో ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నారంటే గన ఒక్కడే ఒకడు వాడు వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించిన తర్వాత, నువ్వు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళివి నీ దేహాన్ని కనపరుచుకో అని అక్కడ ఆ మాట రాయబడుతుంది. దేవుడు అంటున్నటువంటి మాట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయంలోకి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా మన దేహము అంటే మన శరీరం, ఈ దేహము దేవుని యొక్క ఆలయము గనుక ఈ దేహాన్ని ఎవరికి మనం కనపరుచుకోవాలి అని అంటే గన, ఈ దేహం ఇది శరీరము కదా, ఈ దేహము మన యొక్క శరీరం ఎవరికి కనపరుచుకోమంటున్నాడు? యాజకునికి కనపరుచుకోమంటున్నాడు. అంటే సేవకునికి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి సేవకునికి దేవుడు కనపరుచుకోమంటున్నాడు. అంటే నీ శరీరము ద్వారా దేవుని మందిరముకి వెళ్ళినటువంటి నీవు దేవుని నీ శరీరం ద్వారా గణపరిచేవాడిగా నువ్వు మార్చబడాలి. నీ శరీరం ద్వారా, నీ దేహము ద్వారా, ఈ దేహము దేవుని యొక్క ఆలయము గనక, ఈ దేవుని యొక్క ఆలయము ఈ దేహము గనక, ఈ ఆలయం ద్వారా నా యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవాలయములోనికి వచ్చి నీవు దేవుని మహిమపరిచేవాడిగా నువ్వు మార్చబడుదువుగాక. హల్లెలూయా. ఈ సంఘములోకి వచ్చి అనేకమైనటువంటి మనస్పర్ధలతో వస్తూ ఉంటారు. నేను చూశాను, నేను గమనించాను, అందుకే నేను మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాలకు కొంతమందిని చూస్తూనే ఉన్నాను కానీ మనస్సుల్లో, హృదయాల్లో చెడు తలంపులండి, చెడ్డ మనస్సు, ఇతరుల గురించి పనికి మాలినటువంటి మాటలు మనస్సుల్లో పెట్టుకొని సంఘానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు. సంఘానికి వచ్చి ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? నేను వారి మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో నాకు కొంచెం అర్థమైపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నేను ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే గన, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద అంటే ఈ యొక్క అపవాదినికి ఒక కాడుంది, వాని కింద మనం వెళ్ళిపోకుండా, అంటే ఈ దేహము వానికి లోపరుచుకొనుటకు వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే వాని దాసత్యంలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆలోచనలతో, ఇటువంటి మనసులతో చేరి వచ్చినటువంటి ప్రతి వారు ఎవరైనా సరే, నేనైనా సరే, నేనేం గొప్పవాడిని కాదు, మీరెంతో నేను అంతే దేవుని ఎదుట, నేనెంతో మీరు అంతే దేవుని ఎదుట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో నా కొరకు ఎంత రక్తము కార్చాడో మీ కొరకు అంతే రక్తం కార్చాడు. నా యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో నా కొరకు ఎంత శిక్షను అనుభవించాడో మీ కొరకు కూడా అంతే శిక్షను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఏ పశ్చాత్తాపం నాకు అనుగ్రహించాడో అదే పశ్చాత్తాపం, విడుదల మీకు కూడా అనుగ్రహించాడు. అదే రక్తం, వేరే స్పెషల్ రక్తం నా మీద
ప్రోక్షించలేదు. ఒకటి పరిశుద్ధమైనటువంటి రక్తం, నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారి మీద ప్రోక్షింపబడుతూనే ఉంది. ఆయన కనికరం చూపెడుతున్నారు ఉంది. అందుకనే ఈ సమాజంలో, ప్రపంచంలో నలుదిక్కల వెళ్ళినా, ఒకవేళ నీ కంటికి అడవిలో జీవించేటటువంటి మనుష్యులైనా ఎవరైనా సరే, ప్రతి వారు కూడా ఆయన చూపేటటువంటి కృప ద్వారానే బ్రతుకుతున్నారు, జీవించగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మాకు సమస్యలు వస్తున్నాయి కదా, క్రైస్తవునికే వస్తాయి, గుర్తుపెట్టుకోనండి. క్రైస్తవ్యంలోనికి వస్తే సమస్యలు పోతాయి, మేము బాగా ఉంటాము, మాకు అది కలిమి కలుగుతుంది, ధనం వచ్చేస్తుంది, మంచి ఉద్యోగాలు స్థిరపరచబడతాము, మంచి స్థితి మాకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా గుడ్డి బోధలు ఇస్తాడు దేవుడు. అయితే నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది, కానీ దానికి సమయము, సందర్భము ఆయన వద్ద ఉంది, మన దగ్గర లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారము కూడా మనము ప్రథమముగా చేయవలసింది, సంఘంలోకి వచ్చిన తర్వాత మనం కూడుకోవాలి. అంటే సమాధానపరచబడాలి. మరొక మాట, సమాధానపరచబడాలి. నాకు తెలుసు చాలా మందికి ఈ స్థలంలో కూడా సమాధానం లేదు. చాలా మందికి సమాధానం లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారితో సమాధానపరచబడను. నోటి మాటల ద్వారా కాదు, పెదవుల ద్వారా కాదు, నాలుక ద్వారా కాదు, హృదయములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి, ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఏ రీతికైతే తన దేహంను దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క యాజకునికి సమర్పించుకుని కనపరిచాడో, అదే రీతిగా ప్రతి వారి హృదయాల్ని ఒకరికి ఒకరు ఎదుట తేటగా ఉంచుకోవాలి. దేవుని యొక్క ఆలయములో మీరు లోకంలో ఏ రీతిగా జీవిస్తారో అది అవసరం లేదు, కానీ దేవుని యొక్క మందిర ఆవరణంలో ప్రతి వారు కూడా వారి యొక్క హృదయాల్ని ఒకరి ఎదుట ఒకరు, దేవుని సంఘములో, దేవుని యాజకుని దగ్గర, పరమ యాజకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర తేటగా మీ హృదయాన్ని కనపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి హృదయంలో దాచుకొని ఇంకొకటి మాటలను మాట్లాడడం మంచిది కాదు. హల్లెలూయా. మరొకటి మాట్లాడడం, చెడు మాట్లాడడం మంచిది కాదు. హల్లెలూయా. సంఘంలో పరిశుద్ధమైనటువంటి మాటలు నీ నోట వస్తాయి. అయితే ఆ యొక్క తలుపులు ఉన్నాయి కదా, ద్వారాలు ఉన్నాయి కదా, ఆ ద్వారాలు దాటక మునిపే సంఘం ముగించబడిన తర్వాత నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రథమముగా కొంతమంది గమనిస్తున్నాను, వ్యర్థమైనటువంటి మాటలు, కొన్ని నేను అంశాలు చెప్తూ ఉంటాను, ప్రార్థించమని కొన్ని నోటిఫికేషన్స్ చెప్తుంటాను. నేను ఎంతో మంది మామూలుగా జనరల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాను. వారి మాటలు వాళ్ళల్లో నిమగ్నమై మాట్లాడుకుంటుంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు. లోక సంబంధమైనటువంటి మాటలు. సంఘములో ఉన్నప్పుడు దైవ భక్తి కలిగి, దేవుని యందు భయము కలిగి నడుచుకునేటటువంటి ప్రవర్తన ప్రతి వారికి కూడా కావాలి. సంఘంలో బోధింపబడుతున్నటువంటి ప్రతి బోధన బట్టి నడుచుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రార్థన విషయంలో కూడా మనము బలవంతులు కావాలి. హల్లెలూయా. అందుకని 127 దావీదు కీర్తనలు అంటున్నాడు ఆయన, బలవంతుని చేతిలో, ఓ యవనస్తుడా, నేను బలవంతుని చేతిలో బాణమును వంటి వాడను. దానిపై వచనంలో మనం చూసుకున్నట్లయితే గన, యెహోవా ఈ యొక్క గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరు ఇచ్చేటటువంటి ఆ స్వాస్థ్యము? యెహోవా అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వాస్థ్యం ఏ రీతిగా మార్చబడాలంటే గన, ఒక బలవంతుని యొక్క చేతిలో బాణములుగా మార్చబడాలి. బలవంతుని చేతిలో బాణముగా మార్చబడాలి. ప్రతి వారి యొక్క కుటుంబాలలో ఆ పై మొదటి వచనం రాస్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటున్నాడు. అంటే యెహోవా దేవుడు ఇల్లు కట్టేటటువంటి వాడు. కట్టినటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి వాడు కూడా, ప్రతి కుమార్తె కూడా దేవుని యొక్క స్వాస్థ్యమై, దేవుని యొక్క బహుమానమై ఉంటున్నారు. ఆ యొక్క స్వాస్థ్యమైన బహుమానమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలువబడుతున్నటువంటి బలవంతుని యొక్క చేతిలో ప్రతి వారు కూడా ఒక బాణముల వలె వాడబడుదురుగాక.
వాడబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాణములలాగా శక్తివంతులై కావాలంటే గన, బలవంతులు కావాలంటే గన, మొదటిగా మీరు ఏం చేయాలంటే గన, మీరు శక్తి పొందవలసినటువంటి వారై ఉన్నారు. హల్లెలూయా. మీరేం పొందుకోవాలి? బలవంతుని చేతిలోకి పోవాలంటే శక్తి పొందుకున్నటువంటి వారుగా, నేను గత వారం ఆదివారం చెప్పాను. ఏమని చెప్పానంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మీకు ఏం అనుగ్రహింపబడుతుంది? మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. దాని గురించినటువంటి వివరణ పేతురు గురించి నేను చెప్పాను. ఏమని చెప్పానో గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువుతో నడిచినటువంటి ఆయనే. అదే పేతురు దేవుడు సిలువకు సమీపించేటప్పుడు 3 సార్లు, ఈవిడింకా బాగా అర్థమైపోయి ఉంటది. 3 సార్లు బొంకినాడు. ఏమని? కొద్ది గట్టిగా చెప్తారు. ఏమని? ఈయన ఎవరో నాకు ఈయన తెలియనే, నాకు సంబంధం లేనే, నా ఊరు వేరేదయ్యా, ఈయన ఎవరో నాకు మన స్వభాషలో మాట్లాడుతున్నాను. అయితే అదే పేతురు, అదే పేతురు పరిశుద్ధ ఆత్మ పొందుకున్న తర్వాత దేవుడు వారి మీద శక్తిని అనుగ్రహించి వారిని ఏం చేశాడంటే గన, బూదిగంతముల వరకు ఆయన సాక్షులుగా నిలబెట్టిన తర్వాత అదే పేతురు, అప్పుడు మరుగై ఉన్నటువంటి ఆ పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అదే పేతురు బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి శుభవార్త ప్రకటిస్తుండగా 3,000 మంది మార్చబడ్డారు. హల్లెలూయా. 3 సార్లు బొంకినటువంటి అదే పేతురు దేవుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తుండగా 3,000 మంది, హల్లెలూయా,